రైట్. అంటే ఇప్పుడు ఎక్కడో చోట ఆంధ్ర ప్రజలు ఒక రకమైన అంటే బీజేపీతో కలిసి మీరు ఉన్నంత కాలము ప్రజలకి వచ్చిన లాభం కన్నా మీ నుంచి విడిపోయిన తర్వాత మీ మీద అక్కస్తోనో మీ మీద కోపంతోనో ఇవాళ బీజేపీ చేస్తున్నది ప్రజలకి మంచి జరుగుతుందని చాలా మంది ఇవాళ భావిస్తున్న పరిస్థితి. వెల్కమ్ అండి, దాన్ని కాదనేటిది ఎవరు ఉండరు. కానీ మాట్లాడుతున్న భాష కానివ్వండి, వాడుతున్నటువంటి పదజాలం కానివ్వండి, మా ప్రయత్నం కూడా లేదన్నట్లు అనుకుంటారు. అక్కస్తోనైనా ఏదైనా అక్కస్ తెప్పించైనా అంతవరకు పని జరిగితే కూడా మేము చేస్తున్నామని ఎందుకు ఊహించుకోకూడదు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. మేము విశాఖ రైల్వే జోన్ గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. మా రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి వీరంతా కూడా చాలా పార్లమెంట్లో గొడవ చేస్తున్నారు. ఇప్పుడు విశాఖకు రావాలన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇచ్చి రావాలనుకున్నారు మోడీ గారు. కానీ మేము అడుగుతుంది ఏంటంటే ఇచ్చారు, కానీ ఇచ్చింది సక్రమైన రీతిలో ఇవ్వమని అడిగాం. దాన్ని అన్యాయం లేనటువంటి విధంలో చూడమని అడుగుతున్నాం. ఈ రోజున ఇంతకుముందు కూడా టీవీ కాలర్స్ మాట్లాడుతున్నారు, కుటుంబ పాలన, ఆయన కుటుంబాన్ని గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు మీరు అన్నప్పుడు ఒకటి ఆలోచన, నిన్న సభలో ఏం జరిగింది, నిన్న సభలో ఎలా మాట్లాడారు? సభలో ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు కుటుంబ పాలన ఎక్కడుందండి? లోకేష్ ఒకడు ముఖ్యమంత్రి ఇస్తే మీరు మాత్రం విజయరాజ్ సింధియా కూతురు తీసుకురాలేదా? మీరు వసుంధర రాజే సింధియా రాలేదా? వసుమతి రాజే సింధియాని తీసుకురావట్లేదు. ఇదంతా కూడా ఇక్కడ వైఎస్ఆర్ జగన్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాలేదా? అట్లాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా రాలేదా? ఇది వేరే విషయం అండి. కుటుంబ పాలనలో ఎవరైనా భువనేశ్వర్ గారు ఇంటర్ఫీర్ అయ్యారా ఎప్పుడన్నా? లేకపోతే బ్రాహ్మణి గారు ఇంటర్ఫీర్ అయిందా? చిరంజీవి గారి తమ్ముడుగా ఆ రోజున యువసేన నడిపింది ఎవరమ్మా? ప్రజారాజ్యంలో యువరాజ్యాన్ని నడిపింది ఎవరు? గురించి చెప్తున్నాను. మరి ఈ రోజు కొత్తగా మాట్లాడుతుంటే ఎలా కుదురుతుంది? అందరూ కూడా కుటుంబం లేకుండా ఎవరు లేరండి. కుటుంబం అనేది ఈ రోజు కుటుంబ వ్యవస్థ. లోకేష్ ఎక్కడ ఇంటర్ఫీర్ అయ్యాడు? లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కేటీఆర్ గారు, అలాగే కవిత గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ములాయం సింగ్ యాదవ్ ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ప్రజాక్షేత్రంలో మోడీ గారు వ్యక్తిగతంగా ఏ అనుభవం లేని కుమారుణ్ణి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసి కేటీఆర్ గారిని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయలేదా? లోకేష్ గారు వచ్చి ఈ రోజు మీ షర్మిల గారు మా అన్న పార్టీలో లేదా? ఎక్కడ లేదు. కొత్తగా మాట్లాడకండి. ఏమి దోషి పెట్టారండి? నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నిన్న ఒక మాట అన్నారు మోడీ గారు, ఎక్కడ ఫైళ్లు ఎక్కడ తెరుస్తారని. బెదిరిస్తావా? నువ్వేం బెదిరిస్తావు? ఎందుకు బెదిరిస్తావు? మాకు ఏ ఫైల్ నువ్వు తెరిచినా మాకు భయం లేదు. ఏది చేసినా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఫైళ్లు తెరుస్తారన్న భయంతో అక్కస్తో నువ్వు ఇలా చేస్తున్నావు అంటావు అనేది ఎంతవరకు న్యాయం సబబు? ఆ రోజు కనిమోళ్ళని గారిని చేశారు, రాజాని చేసేసారు, ఒక నిమిషం అఖిలేష్ యాదవ్ చేశారు, జగన్ ని కూడా చేశారు అంటాం కూడా. అఖిలేష్ యాదవ్ చేశారు, అలాగే మాయావతిని చేసేసారు, ఇటువైపు మమతా బెనర్జీని చేశారు, ఇటువైపు నవీన్ పట్నాయకుని కూడా ఒక రకంగా చేస్తూ మంచిగా చేసుకోవాలనుకుంటే ఇటు ఇలాగే విజయన్ని చేశారు కేరళలో. మీరు ఎక్కడ మీకు అపోజిషన్ పార్టీ ఉంటే ఏం ఫైళ్లు తెరుస్తావు? ఫైళ్లు తెరిస్తే సొత్తు నీదా? రేపొద్దున మీ మీద తెరిసే ఫైళ్లు కూడా వస్తాయి. మీరు ఫైనల్ కంక్లూజన్ మీరు ఇద్దరు. ఎస్, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మాత్రం క్రెడిట్ ఎవరికి దక్కాలన్న విషయం పైన, ఎందుకంటే ఆ జోన్కి సంబంధించిన ప్రకటన రాగానే బొత్స సత్యనారాయణ గారు వచ్చి మేము చేసిన ఫలితమే ఇది ఇవాళ వచ్చింది అని మీరు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కానివ్వండి, రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికీ దానికి సంబంధించి ఒక ఉద్యమం చేశారు. కొండల రామకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి దాని గురించి మాట్లాడుతున్నారు. హరిబాబు గారు దానికి సంబంధించి కూడా, అంటే బీజేపీ సంబంధించి వీళ్ళందరూ చేసినప్పుడు ఇదంతా ఒక సమిష్టి కృషిగా కాకుండా కేవలం ఎవరో ఒకరు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అవసరం అంటే కన్క్లూజన్ క్రెడిట్ డెబిట్ గేమ్ పక్కన పెడితే, ఇందాక మన ప్రకాష్ గారు చెప్తా ఏమన్నారంటే ఇది ప్రాంతీయము, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రాష్ట్రం అనేసి కాదు. ఇది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత మీ లెక్కల ప్రకారమే, కాక్ ప్రకారమే రెవెన్యూ లోటు ఎంత ఉంది, తర్వాత వచ్చేసి రాజధాని కోల్పోయారు, ప్రత్యేక ఆదాయ వనరు కోల్పోయారు, అప్పులు కూడా ఇక్కడ ఎక్కువ వచ్చాయి, ఆస్తుల్లో కూడా తక్కువ వచ్చాయి. చాలా విభజన సమస్యలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తామని రోజు మీ అభ్యర్థిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన మన మోదీ గారు అన్నారు. ఈరోజు కూడాను అదేవిధంగా మీ మాటల ప్రకారమే తల్లిని చంపి బిడ్డను వేరు చేశారనేటువంటిది అన్నారు కదా. ఆ మాటల ప్రకారము గౌరవించి రాష్ట్రానికి న్యాయం చేయండి, ప్రత్యేకంగా చూడండి అంటున్నాం, కానీ దేశంలో ప్రత్యేకంగా చూడమనట్లేదు, మా పరిస్థితులు ప్రత్యేకంగా చూడమనేది. ఇంకోటి క్రెడిట్కి ఏమంటున్నారు కదా,
ప్రభుత్వంలో ఉండి 4.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి రైట్ చెయ్యలేని వాళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఏదన్నా వస్తే మా పోరాట ఫలితం ఎలా చెప్పగలం? 4.5 సంవత్సరం ఉండి మీరే నిర్ణయాత్మక శక్తిలో ఉన్నారు. క్యాబినెట్లో భాగస్వాములు అక్కడ అశోక్ గజపతిరాజు గారు ఏమండి ప్రతి దాంట్లో క్యాబినెట్లో ఉంటారు, పార్లమెంటులో మీరు భాగస్వాములుగా ఉండ్రి. 4.5 సంవత్సరం రాకుండా ఈ రోజు భావిద్దాం. అదే కదా, అదే మీరు రామ్మోహన్ రావు గారు చెయ్యాలి మేడం, చెయ్యాలనేటువంటిది విమర్శించుకుంటే చేస్తాం మేడం. ఎన్నికల్లో పోరాడదాం. అందుకని మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ పార్టీతో కూడా మేము పనిచేస్తామేమో అని అన్నారు. అది వేరే సెన్స్ తో కొందరు తీశారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. జగన్ మేము కూడా కలిసి పనిచేస్తాం. నేను ఆ స్పిరిటే చెప్తున్నాను. ఆ స్పిరిట్ కాకుండా ఏమన్నా కూడా మోదీ గారు కలిశారు, జగన్ కలిశారు, పవన్ కలిశారు, కేసీఆర్ కలిశారు. జగన్ కేసుల కోసమే అదే మరి మోదీ గారు అంట. మరి అది మేము అపోజిషన్ లాస్ట్ పాయింట్ ఒక్కసారి నిజంగా ఈ రోజు అన్నారు కదా మన మేడం గారు, ప్రసన్న గారు బాగా చెప్పారు. ఎందుకంటే ఏం మోదీ ఎవరయ్యా నువ్వెవరు తెలుసడానికి, కేసులు తెచ్చడానికి ఇది అన్యాయం చేస్తా ఉన్నారు కదా. నిజంగా మోదీ గారు ఆ శక్తి లేదని మీరు భావించినట్లయితే ఎందుకు మరి జగన్ గారు భయపడి అక్కడికి వెళ్తున్నారు? జగన్ గారు అంటే మీకు సంబంధించి జగన్ గారి కేసులు ఆయన ఓపెన్ చేసి అన్యాయంగా జడ్జిమెంట్ ఇప్పిస్తారు, మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? ప్రజల తరపున మీరు భయపడాల్సిన అవసరం అంటే అదే చెప్పండి. అంటే మోడీ గారు మోడీ గారికి అది లేదంటారు, మళ్ళీ జగన్ గారు వెళ్తారు. క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటారు? నిజంగానే పోరాటాల ఫలితమా లేకపోతే కేవలం రాజకీయంగా ఒక నిర్ణయంగా మాత్రమే దీన్ని చూడాలంటారా? ఇది రాజకీయమేనండి. ఇవన్నీ మనకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఏమీ లేదు, మనం దోచుకెళ్తున్నారు అంతే. రైల్వే జోన్ మాత్రం 5 ఏళ్ళుగా ఇవ్వకుండా ఈ రోజు లాస్ట్ లో ఇంకా ప్రభుత్వం అయిపోయేటప్పుడు వాళ్ళు జోన్ ఇచ్చారంటే ఇది మనకు బిచ్చోలాగా వాళ్ళు ఏం చేసినా ఇక్కడ వాళ్ళు మాత్రం శూన్యం. ఇక్కడేం లేదు, బీజేపీ ప్రభుత్వం ఇక్కడేమీ లేదు. ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఆయన దక్కలేదు, అచ్చు తప్పించి ఇంకోటి లేదండి. ఆయన ద్వారా వచ్చుంటే ఆయన సంతృప్తిగా ఉండేది. ఆయన ద్వారా రాలేదు కాబట్టి ఈ నిరసనలో ఈ బాధలండి ఆయనకి. ఇంకా వైసీపీ అంటారా, వైసీపీ కరెక్ట్ గా ఉంటే ఈ బాధ ఎందుకంటే వైసీపీ వచ్చి ఈ రోజు ఎందుకు కేసీఆర్ తో కలుస్తున్నారండి? వాళ్ళు ఏ లబ్ధి కోసం వస్తున్నారు? ఈ రోజు ప్రత్యేక హోదా కావాలా, డిస్కషన్ ఎక్కడికి వెళ్తుంది? కేసీఆర్ గారితో మీరు కలిసారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా సీఎం భవన్ లోకి వెళ్ళేసి గంటసేపు వెయిట్ చేసింది ఎవరండి? కేసీఆర్ భోజనం మీరు చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటసేపు వెయిట్ చేసి 14 తెచ్చుకున్నారు. అజ్ఞాతవాసి టికెట్ కి అజ్ఞాతవాసి కోసం టికెట్ల కోసం కూడా బెనిఫిట్స్ వాళ్ళ కోసం వెయిట్ చేశారు గంటసేపు. అదే గంటసేపు అజ్ఞాతవాసి బెనిఫిట్స్ కోసం కేసీఆర్ ఇంటి దగ్గర ఎవరంటే కాపలాగాసింది. డిస్కషన్ డిబేట్ అవుతుంది ప్లీజ్. కళబాబు గారు రైట్, ఫైనల్ కంక్లూషన్ ప్రకాష్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మీ మీద 2 ఆరోపణలు, ముఖ్యమైనది ఫైళ్ళు తెరుస్తామనో లేకపోతే ఫైళ్ళు మూస్తామనో మీ దగ్గరకు నాయకులు వస్తున్నారన్నది ముఖ్యమైనది అయితే, రెండోది మీరు ఎలాగో చెప్పారు రాజకీయమైన పరంగానే దీంట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో రాజకీయాలు కూడా ముడిపడి ఉంటాయండి. కానీ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? దీన్ని పోరాటాల ఫలితంగా చూడాలా లేకపోతే కేవలం బీజేపీ పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ టైంలో తీసుకుందాం అనుకోవాలా? ఈ 2 ప్రశ్నలతో కంక్లూజన్ ఇద్దాం. నేను ఒక విషయం చెప్తాను. మేడం గారు అన్నారు ఫైల్ ఓపెనింగ్, ఫైల్ క్లోజింగ్ అని. కనుమోడి, అఖిలేష్, లాలు, వీళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మా ప్రభుత్వం వచ్చినాక కేసులేం ఫైల్ చేయలేదు. నెంబర్ 1. ప్రభుత్వం సుమోటాగా కేసులేం ఫైల్ చేయించలే. బీజేపీ నాయకులు ఎవరు కేసులు వేరే వాళ్ళ మీద. సుప్రీంకోర్టు లేదా కాగాదేశాలకు సుప్రీంకోర్టు చెప్తేనే వాళ్ళ మీద కేసులు ఫైల్. ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే మీ మీద కేసులు ఓపెన్ చేస్తారని. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్న స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు క్లోజ్ చేయించడం కోసమని విజయసాయి రెడ్డి గారు రోజు తిరిగినాడు ప్రధానమంత్రి దగ్గరికి అనేది ఆరోపణ. అంటే ఇప్పుడు
నరేంద్ర మోడీ గారి కేసులు ఓపెన్ చేయించాలి, కేసులు క్లోజ్ కూడా చేయించాలి. ఆరోపణ ఏంటంటే అది చట్టం ప్రకారం న్యాయస్థానాల్లో ఏ ఉంటే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చట్టం ప్రకారం తప్పు చేసి ఉంటే న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తారు. అది అనలేదండి ఆయన. మేము కేసులు ఓపెన్ అవుతాయేమోనన్న భయంతో అక్కస్తో నువ్వు నా మీదకి వస్తున్నావు అన్న. అంటే దీనికి అంటే నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ నేను చెప్తున్నాను. అంటే ప్రతి సందర్భంలోనూ ఏంటి మా మీద కేసులు పెడతారా, మమ్మల్ని సిబిఐ ఉసిగొలుపుతారా అని చాలా సందర్భాలు అన్నారు. కాబట్టి అలా మీరు భయపడుతున్నారా, మేము ఫైల్ తెరుస్తామేమో అనే కాంటెక్స్ట్ లో ప్రధానమంత్రి మాట్లాడినట్టుగా మన ప్రకాష్ రెడ్డి గారు అలాగే మాట్లాడతారు. ఆయన సౌమ్యులు సంస్కారవంతులు. చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ కేసు లేకపోతే ఇంకోటి కాదు, బీజేపీ పార్టీగా కానీ సుమోటో కేసు వేసి హైకోర్టు జడ్జికి ఉత్తరం రాసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బుక్ చేయించినట్టు మేమేం చేయాలి? అది ఎవరు? శంకర్రావు గారు కాంగ్రెస్ చేశారు. శంకర్రావు గారు మాట్లాడలేదు. అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆ కేసును సుమోటోగా తీసుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అపాయింట్ అయినాడు. ఆయన ఎందుకు ప్రమోషన్ వచ్చిందో మనందరూ తెలుసు. దాంట్లో కేంద్ర గులాబ్ నబీ ఆజాద్ పాత్ర ఎంత ఉందో కూడా మనకు తెలుసు. దాని లోపల పోదాల్సి వదిలిపెడదాం. మాకై మేముగా ఎవరి మీద కేసు ఫైల్ చేశామా? ఇప్పటిదాకా అఖిలేష్ గారిని ఎవరి మీదనైనా బీజేపీ ప్రభుత్వం కేసులు ఓపెన్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా మేము క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది. అయితే మీరు కోర్టు జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయడానికి బీజేపీ మీద నువ్వు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా నువ్వు లేదు. ఎందుకంటే చట్టం ఏది చేస్తే అది చేస్తుంది మోడీ గారు చెప్పినటువంటి అంశం. ఎవరి మీదైనా ఓపెన్ చేశారా? పని చెప్పండి. ఒక్కరి మీద. ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అవినీతికర పరిస్థితులను అరికట్టడం కోసమని అనేక మార్గాలు తీసుకున్నాం. అది ప్రతిపక్ష పార్టీల మీదే కదండి. లాలూ యాదవ్ మీద కేసు బుక్ చేయాలి మేము. ఎవరి మీద పాత కేసెస్ అని అవి నడుస్తున్న కేసులు. నేను పాత వాటి మాట్లాడేదండి. కొత్తగా వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ మీద, మాయావతి గారి మీద, విజయన్ మీద, మమతా బెనర్జీ శారదాది కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే అంటున్నా. కోర్టు చెప్తే సిబిఐ కేసు మాట్లాడుతుంది. బీజేపీగా కొత్త కేసు ఓపెన్ చేసి సిబిఐకి ఇచ్చింది ఏమన్నా ఉందా? ఒక కేసు చెప్పండి. అందుకోసం చెప్తున్నా ఈ కేసులు అనేటువంటి విత్ రెఫరెన్స్ సో అండ్ సో కండిషన్ తప్పిస్తే వేరేవి కాదు. అందుకోసం మా మీద అటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఆరోపణ. మీరు పోరాటం చేసి వచ్చిందా, గిరాటం చేసి వచ్చిందా అంటే మరి పోరాటం చేసి నిన్ను ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించుకోవాలి. మరి మీరు ఇంకో చిన్న విషయం, విశాఖ ఉక్కు గురించి పోరాటం చేశారు. పోరాటం చేయకుండా విశాఖ ఉక్కు వచ్చిందా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. విశాఖ ఉక్కు కోసం ఎంతమంది బలిదానం అయ్యారు? విశాఖ ఉక్కును మరి కాంగ్రెస్ క్రెడిట్ ఇద్దామా లేదా కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇద్దామా? ఏమి ఇవ్వకూడదు. ఇది కాదు కాన్సెప్ట్. ప్రభుత్వాలు ఆయా పరిస్థితులను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందుకోసం ఎలక్షన్ క్రెడిట్స్ మీరు క్రెడిట్ అంటే ఏంది? ఒక పొలిటికల్ పార్టీ క్రెడిట్ అంటే సార్ ఎన్నికలు ఓట్లే కదా. నేను ఇంతకుముందే చెప్పాను, ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు. ఆ క్రెడిట్స్ ఆ క్రెడిట్ పాయింట్స్ దీంట్లో వేసుకోవాకండి. దీనికి సంబంధం లేదు. చెప్పినట్లు లాస్ట్ ఒక్క పాయింట్ అండి. బీజేపీ వాళ్ళు చెప్పినట్లు కేసులు తెరవలేదు, కేసులు ముయ్యలేదు. కానీ అదే వాళ్ళ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి కన్నా లక్ష్మీనారాయణ వరకు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి జరుగుతుంది తెలుసు. మీ పార్టీ వాళ్ళే దాని గురించి ఒక్క విచారణ వేసామా? ఎందుకంటే చంద్రబాబును కాపాడమే భారతీయ జనతా పార్టీ లక్షణము. చంద్రబాబును కాపాడమే భారతీయ జనతా పార్టీ. ప్రూవ్ కోర్టులకు వెళ్తే కదా, విచారణ చేస్తే కదా ప్రూవ్ అయ్యేది. శారదా కుంభకోణం చేస్తారు, అగ్రిగోల్డ్ కుంభకోణం చేయరా? శారదా కుంభకోణం చేస్తారు, అగ్రిగోల్డ్ కుంభకోణం చేయరు. శారదా కుంభకోణం కంటే పెద్ద కుంభకోణమైన అగ్రిగోల్డ్ కుంభకోణంలో మనం విచారణ సిబిఐ రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారు? చంద్రబాబు మాకు మిత్రుడయ్యా అంటారు. అంటే వాళ్ళు మిత్రులు కాబట్టి ఏమి చేయరు. వాళ్ళు ఈ రోజు ఏంటంటే వాళ్ళు అన్ని పార్టీలు ఒకవైపు కనిపిస్తున్నాయి. సో దాని గురించి డిస్కషన్ ఎక్స్టెండ్ అయిపోయింది. నరసింహారావు గారు స్టేట్మెంట్ గా వారు చెప్పింది రాజకీయంగా కన్నా లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకోసం చెప్పాను ప్రభుత్వాలను ముఖ్యమంత్రి గారిని అంటే అగ్రిగోల్డ్ కూడా ఒకటి తీసుకోండి. శారదా కుంభకోణం చాలా బాగా చేశాం. అగ్రిగోల్డ్ కి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం కేసు ఫైల్ చేయలేదు. శారదా వాళ్ళ ఆస్తులు వేల వేయడం, ప్రభుత్వం కొంత డబ్బు చేయటం అన్ని చేసింది. ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు చాలా అవినీతి జరుగుతుందయ్యా ఇది అనేసి. మరి ఎందుకు విచారణ చేయలేకున్నారు? నిజాలు బయటకు వస్తాయి. విచారణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. జరిగిందా లేదా విచారణ చేయాల్సినటువంటిది మీ దగ్గర ఉంది. నేను ఆరోపణ చెప్తున్నాను మళ్ళీ కూడా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఆరోపణ ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయ ఆరోపణలను కోర్టులో ముందు పెట్టేటువంటి ఒక అంటే నిర్ధారణ కోసం చేసేటువంటి ఈ రెండు వేరు. బీజేపీ ఇప్పటిదాకా దేశంలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ మీద కూడా ఎంక్వైరీలో ఏ ఒక్క ప్రభుత్వం మీద కూడా ఎంక్వైరీ అది చేయాల్సిన పని వేరే.